కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. కాళేశ్వరంపై అసెంబ్లీలోనే నిజాలు వివరిస్తామన్నారు. అసెంబ్లీలో ప్రెజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ సెక్రటరీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇవ్వాలని కోరారు. అయితే ఇంకా నివేదిక తీసుకోలేదని స్పీకర్ని అడగాలని ఎమ్మెల్యేలకు చెప్పారు సెక్రటరీ. దీంతో స్పీకర్ అపాయింట్మెంట్ కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ప్రాజెక్టు పైనటువంటి పూర్తి వాస్తవాలు ఆధారాలతో సహా గణాంకాలతో సహా సాంకేతిక అంశాలతో కూడినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా తెలంగాణ ప్రజలకు తెలియజెప్పే అవకాశం మా శాసనసభ పక్షానికి ఇవ్వాలని చెప్పి స్పీకర్ గారిని కోరదామని చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినాం. ఇవాళ పొద్దున నేను 9:30కు స్పీకర్ గారితో మాట్లాడాను. సార్ మీరు ఎప్పుడు వస్తారు, టైం ఇవ్వండి, మేము ఇట్లా రిప్రజెంటేషన్ ఇవ్వాలి మీకు అని. నేను తర్వాత చెప్తాను అన్నారు. తర్వాత మరి వారు అందుబాటులో లేరు. సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళినాం. మీరన్నా తీసుకోండి దీన్ని, ఈ రిప్రజెంటేషన్ మీరన్నా తీసుకోండి అని చెప్పి సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళినాం. వెళ్తే వారు తీసుకోవడానికి నిరాకరించినారు. కాబట్టి విధిలేని పరిస్థితుల్లో ఇవాళ మేము మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. అంతేగాని ఈ శాసనసభ వ్యవస్థ మీదనో స్పీకర్ గారి మీద గౌరవం లేక కాదు.